తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ క్షేత్రం జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్యక్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి పొందింది. పిఠాపురానికి పూర్వం పీఠికాపురంగా కీర్తిగాంచింది. ఇక్కడ వెలిసిన రుహితికాదేవి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం. ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. చుట్టూ పచ్చని పొలాలు, ప్రకృతి రమణీయత దృశ్యాలు, మరోవైపు గోదావరి నదికి నిలువైన ఈ పిఠాపురం ప్రస్తావన పురాణాల్లో కూడా ఉంది. ఏ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్థమని పేరు. పాదగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శాస్త్రార్థ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. పాదగయ కోరుకునే ముందు తూర్పు ముఖంగా కుక్కుటేశ్వర ఆలయం ఉంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలో నుండి నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన మనసుతో కోరి కొలిచిన వారి కోరికలు తీరుస్తున్నాడు భోలాశంకరుడు. కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురోహితిక అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలున్నాయి. ఈ గుడి చాలా చిన్నది అయినప్పటికీ అష్టాదశ శక్తిపీఠ శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటాయి. పిఠాపురం దత్తక్షేత్రాల్లో ప్రాముఖ్యత క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి. త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం పితృముక్తి కరమ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. ఇక రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే సమీపంలోని సామర్లకోట రైల్వే స్టేషన్ జంక్షన్ దగ్గర దిగాల్సి ఉంటుంది. పిఠాపురం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరం మాత్రమే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమయ ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం, పారగజా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగజా క్షేత్రాల పరమ పవిత్రమైన క్షేత్రం పారగజా క్షేత్రంగా విరాజిల్లుతోంది. కృతయుగంలో గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగార క్రతువులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడము, ఆయనకు అనుచరుడు ఎక్కడా కూడా యజ్ఞం జరగకుండా ధ్వంసం చేస్తూ ఉంటే ఆవిర్భాగార దేవతలకు వెళ్ళక, ఎక్కడా కూడా యజ్ఞయాగార క్రతువులు లేకపోవడం చేత ప్రపంచమంతా కూడా కరువుతో నిండి ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి పరోక్షంగా గయాసురుడు కారకుడయ్యాడు. ఆయన సంహరిస్తే మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి గజాసును సంహరించి లోక కళ్యాణం చేయాలని కోరితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం నీ శరీరం యజ్ఞం చేయాలి అని చెప్పి ఆయన అడిగితే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచి వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే సరస్సు బీహార్ గై దగ్గర హృదయ భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ పిఠాపురం పాదాలు వచ్చేలా పడుకుంటే శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, పక్షస్థలం బ్రహ్మగారు, ఆరాధకుడు ఈశ్వరుడు ముగ్గురు కూడా బ్రాహ్మణ రూపంలో కూర్చొని యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తాము. 7 రోజులు కూడా కదలకూడదు, కదిలితే యజ్ఞం ఆగిపోతుంది. అలా జరిగితే సంహరిస్తాము. ప్రతిరోజు తెల్లవారుజామున కోడి కోస్తుంది. అలాగే 7 రోజులు కూడా పూర్తయితే లేవాలి షరతు పెడితే దానికి ఆయన అంగీకరించి ప్రతినిత్యము కూడా ఆ కోడి కోత వింటూ అలాగే ఉంటాడు నిశ్చలంగాను. ఆ ప్రకారంగా 6 రోజులు అయిపోతాయి. ఇంకా ఒకరోజే ఉందనగా దేవతలు తిరిగి మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించి స్వామి ఏదో ఒక మాయోపాంజలి యజ్ఞాన్ని భగ్నం చేయాలి తప్ప ఆయన లేవడు చాలా ధర్మాత్మని చెప్పేసరికి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం అని చెప్పి ఇక్కడ పరమశివుడు ఆయనే స్వయంగా కోడి అవతారం దాల్చి అర్ధరాత్రి అయ్యేసరికి పరమశివుడే కుక్కుడారామం చేస్తే విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసుని యజ్ఞం అయిందని చెప్పి లేచిపోవడం జరుగుతుంది. దాని కారణం చేత యజ్ఞం ఆగిపోతే ఆయన సంహరిస్తే ఆయన శరీర భాగాల శిరస్సు బీహార్ గయాక్షేత్రము, శిరోగయాక్షేత్రము, అక్కడ విష్ణుభారము. అదేవిధంగా ఆయన వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయా క్షేత్రము, అక్కడ బ్రహ్మగారి వేదికగా ఉంటారు. అదేవిధంగా గయాసురకు పారంపడిన క్షేత్రం ఈ పారగయా క్షేత్రం. ఇక్కడ గయాసుడు పారంపడినటువంటి ప్రదేశంగా పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుర సంహరణార్థం అర్ధరాత్రి కుక్కుడారామం చేసి కోడి రూపంలో స్వామివారి లింగ రూపంలో స్వయంభూగా వెలవడం జరిగింది. కోడిని కుక్కుడం అంటారు. అనిచే స్వామివారి కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ స్వామివారికి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామివారు కూడా స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాజశర్మ అనే బ్రాహ్మణ దంపతులు సత్సంతానం కొరకు, అంటే వారికి అప్పటికే 2 పిల్లలు,
ఆ ఇద్దరు కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కోసం అని చెప్పి నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామికి అనుగ్రహం కలిగి ఆ స్వామి వేరే సన్యాసి వేషం ధరించి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వారికే శ్రీపాదవల్లభుడిగా జన్మిస్తారు. వారికి దర్శనమిచ్చి స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. వారి ప్రథమావతారమే శ్రీపాదవల్లభుడిగా పిఠాపురంలో ఇక్కడ జన్మించారు. అన్ని చోట్ల కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్టలు ఉన్నా కానీ స్వయంభూ దత్త క్షేత్రం ఇక్కడ మాత్రమే ఉన్నట్లుగా చరిత్రలో ఉంది. అదేవిధంగా శ్రీ స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము పురుహూతిక అమ్మవారు కూడా విరాజిల్లుతూ ఉన్నారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత తనూచానజన సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండిస్తే ఈ 18 శరీర భాగాలు 18 చోట్ల పడి 18 అంటే అష్టాదశ పీఠాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ అమ్మవారి శరీర భాగాలను పీఠ భాగం పడిన ప్రదేశం పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ పురుహూతులైన ఇంద్రుడు అమ్మవారిని సేవించడం చేత ఇక్కడ అమ్మవారిని పురుహూతిగా దేవి అని చెప్పి కొలుస్తారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి ప్రీతిగా చండీ హోమములు, అదే రోజు సాయంత్రం ప్రదోషకాలం రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి కళ్యాణము ఆర్జిత సేవగా ఉన్నాయి. అదేవిధంగా ప్రతినిత్యము కూడా కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకములు, దత్తాత్రేయ స్వామి వారికి అభిషేకములు, శక్తిపీఠములకు అమ్మవారికి కుంకుమార్చనలు కూడా జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు 50 మందికి కూడా దేవస్థానం వారి నిత్యము కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది.